ఏంటి గుంటూరులో ఉండి దీని గురించి తెలీదా? ప్లాన్ చేసి మరి 300 మందిని వేసేశారు. రాత్రి అయితే మామూలుగా ఉండదు. ఇంకా అదే మన కొండవీడు పక్కనే ఉన్న కత్తుల బావి. గుంటూరు నుంచి జస్ట్ 30 కిలోమీటర్లు. 24/7 365 రోజులు ఓపెన్ లోనే ఉంటుంది. అసలు మెయిన్ దీని పేరు వేణుగోపాల స్వామి గుడి. లాస్ట్ వీడియోలో చూపించిన శ్రీకృష్ణుడి విగ్రహం ఈ గుడి లోపలదే. నవాబులు వచ్చిన తర్వాత అన్ని దేవాలయాలు అన్ని విగ్రహాలు పగలగొట్టారు. కానీ ఊరి ప్రజలందరూ కలిసి కృష్ణుడి విగ్రహాన్ని దాచిపెట్టారు. అది కాస్త కొంతమంది రైతులు పొలం దున్నుతున్నప్పుడు విగ్రహం బయటపడింది. ఆ విగ్రహాన్ని ఇప్పుడు మనం పక్కనే ఉన్న చింగిస్ ఖాన్ పేటలో చూస్తున్నాం. తర్వాత ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఒంటరిగా మాత్రం వెళ్ళొద్దు. ఎందుకంటే గుడి లోపల ఎంటర్ అయ్యే కొద్దీ అంత చీకటి. లోపలికి వెళ్లే కొద్దీ వచ్చే వాసన చాలా దారుణంగా ఉంటుంది. ఒకప్పుడు ఇది 50 అడుగుల లోతైన బావి. ఆ బావి లోపల పెద్ద పెద్ద కత్తులు ఉండేవంట. భోజనం తిన్న తర్వాత చేతులు కడుక్కోమని లోపలికి పంపించేవాళ్ళు. చీకట్లో వాళ్ళకి అర్థం కాక బావిలో పడిపోయి చనిపోయేవాళ్ళు. ఇప్పటికీ ఇక్కడ వాసన వస్తూనే ఉంటది. మళ్ళీ చెప్తున్నా, ఒంటరిగా మాత్రం ట్రై చేయొద్దు. ఫ్రెండ్స్ ఎవరైనా కొండవీడు వెళ్తున్నారా? ఈ వీడియో వాళ్ళకి వెంటనే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసావా?